ఏపీలో పింఛన్లు తీసుకునే వారికి చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సీఎం చంద్రబాబు సామాజిక భద్రత పింఛన్ల పెంపు ఫైలుపై సంతకం చేశారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి ఆయన మూడో సంతకం పింఛన్ల పెంపుపై చేశారు. సామాజిక పింఛన్లకు ఎన్టీఆర్ భరోసా పేరును ఖాయం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, చర్మకారులు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు సంబంధించి పింఛన్ పెరిగింది. ఇప్పటి వరకు వీరందరికీ 3,000 రూపాయల పింఛన్ వస్తుండగా ఇప్పుడు ఆ పింఛన్ను 4,000 రూపాయలకు పెంచుతూ సంతకం చేశారు. పెంచిన పింఛన్ జూలై నుంచి అమల్లోకి రానుంది. ఈ దివ్యాంగులకు ప్రస్తుతం 3,000 రూపాయలు అందిస్తుండగా ఒకేసారి 6,000 రూపాయలకు పెంచారు. ఇక తీవ్ర అనారోగ్యం, అస్వస్థతతో మంచాన పడిన వారికి, వీల్ చైర్లో ఉన్న వారికి అందే 5,000 రూపాయల పింఛన్ 15,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇటు గుండె మార్పిడి చేసుకున్న వారికి, కిడ్నీ, కాలేయం, డయాలసిస్ స్టేజ్ కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్ కూడా పెంచారు. వీరికి 5,000 రూపాయలను 10,000 రూపాయలకు పెంచారు. కుష్టుతో బాధపడుతున్న వారికి 6,000 రూపాయల పింఛన్ అందజేస్తారు. వీరందరికీ పెంచిన మొత్తాన్ని జూలై 1 నుంచి అందిస్తారు.